ఏంటి? మనం డైలీ చదువుకునే మంత్రాల వెనుక ఇన్ని రహస్యాలా? అవును. తెలుసా? మనం మంత్రాలను రాసినప్పుడు క్రియేట్ అయ్యే ఎనర్జీతో కంపేర్ చేస్తే, వాటిని చదివినప్పుడు లేదా పలికినప్పుడు క్రియేట్ అయ్యే ఎనర్జీ చాలా చాలా ఎక్కువట. అవును. అందుకే ఒకప్పుడు గురుకులాలలో గురువులందరూ తమ శిష్యులకి మంత్రాలను ఉచ్చరించి లేదా పలికి మాత్రమే అభ్యసన చేయించేవారు. రాయించి కాదు. ఇన్‌ఫాక్ట్ 10,600 శ్లోకాలకు పైగా ఉన్న మంత్రాలను వారు ఏ గోడల మీద గాని, పుస్తకాలలో గాని, తాళపత్రాల మీద గాని రాయలేదు, రచించలేదు. 5,000 సంవత్సరాలకు పైగా కూడా వాళ్ళ జ్ఞాపకాలలో భద్రపరిచి, వాళ్ళ శిష్యులకు బోధన చేసేవారు. ఎందుకని మంత్రాలను పలికినప్పుడు మాత్రమే ఆ ఎనర్జీ క్రియేట్ అవుతుంది? ఎందుకు అంటే అక్షరాలను 4 రకాలుగా డివైడ్ చేశారు. అవే నాసల్ లెటర్స్, పాలెట్ లెటర్స్, థ్రోట్ లెటర్స్, హెడ్ లెటర్స్. ఆ మంత్రాలన్నీ కూడా ఈ 4 లెటర్స్ యొక్క కలయికలే. అయితే ఆ మంత్రాలని ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలో ఆ విధంగా ప్రొనౌన్స్ చేస్తూ అదే పిచ్‌లో ఆ లెంత్ మాత్రం మెయింటైన్ చేస్తూ పలికినప్పుడే మన శరీరంలో ఉన్న 7 చక్రాలలో ఏ చక్రం యాక్టివేట్ అవ్వాలో అది యాక్టివేట్ అవుతూ ఆ ఎనర్జీని క్రియేట్ చేస్తుందట. అందుకనే అప్పట్లో ఋషులు, మునులు, జ్ఞానులు, గురువులు అందరూ వాటిని పలికి, పలికి ఉచ్చారణ చేసి, చేసి సాధన చేసేవారు. అప్పుడు అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేది. సింపుల్ ప్రాక్టికల్ లాజిక్. అవే మంత్రాలు మనం ఇంట్లో చదివినప్పుడు జనరేట్ అయ్యే ఎనర్జీతో కంపేర్ చేస్తే, మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు అవే మంత్రాలను ఉచ్చరించినప్పుడు కలిగే ఎనర్జీ క్వైట్ డిఫరెంట్ కదా! మరి ఇమాజిన్ చేయండి. అలాంటి ఆలయాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు పంతుల్లో లేదా గురువులు ఆ వేద మంత్రాలను చదివినప్పుడు ఎంత ఎనర్జీ క్రియేట్ అయ్యి ఉంటుంది. అందుకే దేవుడు ప్రతి చోట ఉంటాడు కరెక్టే. కానీ అలాంటి గుళ్ళకి, గోపురాలకు వెళ్ళినప్పుడు మాత్రమే అలాంటి పాజిటివ్ ఎనర్జీని నువ్వు అబ్జర్వ్ చేయగలవు. అంతేకాదు టెంపుల్స్‌లో ఒక గంట కొట్టినప్పుడు 7 సెకండ్స్ వరకు కూడా ఓంకారం అనే ధ్వని ఆ సౌండ్‌లో రిథమిక్ వేవ్స్‌లా ప్రవహిస్తుందట. అది కూడా ఒక పాజిటివ్ ఎనర్జీనే. అంతేకాదు కొన్ని బీజ మంత్రాలుంటాయి. వాటికి ఏ పుస్తకాలలోనూ, ఏ తాళపత్ర గ్రంథాల్లోనూ మీనింగులు కూడా ఉండవు. ఎందుకు అంటే వాటిని పలకాల్సిన విధంగా పలకకపోతే, ఏ ప్రొనౌన్సియేషన్‌లో, ఏ పిచ్‌లో, ఏ డ్యూరేషన్‌లో పలకాలో ఆ విధంగా పలకకపోతే జనరేట్ అవ్వాల్సిన ఎనర్జీ కాకుండా వేరే ఎనర్జీస్ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయట. అందుకే వాటిని జనాలకు దూరంగా ఉంచేవారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! వీటి గురించి ఇంకా డీప్‌గా తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.